విశాఖ ప్రత్యేక కోర్టులో పేలుళ్ల కుట్ర కేసు విచారణ జరిగింది. సిరాజ్ పోలీస్ కస్టడీని విశాఖ కోర్టు నిరాకరించింది. సాహిత్యక కారణాలు చూపించలేకపోవడంతో పిటిషన్ను విశాఖ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఉన్న సిరాజ్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ ప్రత్యేక కోర్టులో పేలుళ్ల కుట్ర కేసు విచారణ జరిగింది. సిరాజ్ పోలీస్ కస్టడీని విశాఖ కోర్టు నిరాకరించింది. సాహిత్యక కారణాలు చూపించలేకపోవడంతో పిటిషన్ను విశాఖ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. ప్రస్తుతం సిరాజ్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యుగంధర్ అడిగి తెలుసుకుందాం. యుగంధర్, కవిత, ఉగ్రవాద మూలాలు ఉన్నటువంటి సిరాజ్కి విజయనగరం సొంత ఊరు అవడంతో విజయనగరం పోలీసులు, ఎన్ఐఏ పోలీసులు సిరాజ్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం విశాఖపట్నం సెంట్రల్ జైల్లో సిరాజ్ శిక్ష అనుభవిస్తున్నటువంటి నేపథ్యంలో మరింత సమాచారం కోసం, మరింత దర్యాప్తుని వేగవంతం చేయడం కోసం ఎక్కడైతే ఈ పేలుడు పదార్థాలన్నింటినీ కొనుగోలు చేశాడో, ప్రొక్యూర్ చేశాడో, ఇవన్నీ కూడా ఏ రూపంలోనే టిఫిన్ బాక్స్ బాంబు రూపంలోనా లేకపోతే ఇంకేదైనా రూపంలోనా దీన్ని ఎట్లా తయారు చేయబోతున్నాడు, ఇట్లాంటి అంశాలన్నీ కూడాను సాంకేతిక అంశాలన్నిటితో పాటు ఏం చేయబోతున్నాడు అనేది సమగ్ర విచారణ కోసం ఈరోజు పోలీస్ కస్టడీ కోసం పోలీసులు ఉదయం నుంచి కూడా వేచి ఉన్నారు. విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ సెలవుపై ఉన్నప్పటికీ కూడా పార్వతీపురం ఎస్పీ మాధవరెడ్డి వచ్చి ఈ కార్యక్రమాన్ని అంతటిని కూడా పర్యవేక్షించారు. అయితే దీనికోసం ప్రత్యేకంగా ఒక డిఎస్పీని, ఒక సిఏని, ఇద్దరు ఎస్ఐల్ని కూడా నియమించారు. ఒకవేళ పోలీస్ కానీ కోర్టు కానీ పోలీస్ కస్టడీకి కానీ అనుమతి ఇచ్చినట్టయితే వెంటనే సిరాజ్ని తీసుకొని ఒక ప్రాంతంలోని ఆయనకి విచారణ చేపట్టి, విచారణ తర్వాత ఆయనతో సీన్ రిక్రియేషన్ కూడా చేయాలని పోలీసులు తొలుత భావించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు కూడా ఉదయం నుంచి చేస్తూ వచ్చారు. పోలీస్ స్టేషన్ దగ్గర కూడాను ఈ మేరకు హడావుడి కనిపించింది. అయితే దీనికైతే ఎన్ఏ ఏదైతే నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉందో వాళ్ళైతే మాత్రం దీనికి అడ్డు చెప్పారు. ఎందుకంటే ఈ కేసులో సిరాజ్ని పూర్తిగా 6 నెలల పాటు సమగ్రమైనటువంటి విచారణ చేశారు. సిరాజ్ తాలూకా వెబ్సైట్స్ కానీ, ఆయన చేస్తున్నటువంటి బ్రౌజింగ్ హిస్టరీని కానీ, మరోవైపు ఆయన తాలూకా బ్యాంక్ డీటెయిల్స్, కాల్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా పూర్తిగా వాళ్ళు డేటా అంతా కూడా కలెక్ట్ చేసుకొని 6 నెలల కసరత్తు తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పోలీసులు అడిగినటువంటి సహాయక కారణాలు అయితే మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో కోర్టు కూడాను దీనికి కస్టడీకి ఇవ్వడానికి నిరాకరించినటువంటి పరిస్థితి. మరలా సమగ్రమైన ఏదైతే పాయింట్స్లోని కోర్టు నిరాకరించిందో ఆ పాయింట్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తూ లీగల్ న్యాయ నిపుణుల తాలూకా సలహా తీసుకొని మరొకసారి పిటిషన్ వేయడానికి విజయనగరం పోలీసులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. కవిత. రైట్ యుగంధర్, థ్యాంక్ యూ.